Thank you, Sahiti Garu. Thank you for being a part and initiating this wonderful, being a part of this wonderful initiative. Thank you very much. Now I request the President of NAREDCO Telangana, Sri Vijay Sai Meka Garu, to address the gathering. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని కాన్సెప్చువలైజ్ చేసిన రాజ్ న్యూస్ వారికి, అలాగే ఈ ప్రోగ్రాం చేద్దామని మమ్మల్ని అప్రోచ్ అయ్యి, అంటే ఇది ఒక కొలాబరేటివ్ అప్రోచ్ లాగా చేస్తే బాగుంటుందని హెచ్ఆర్ఏ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సో వారికి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో బాగా స్లో డౌన్ అనే దానికి సమాధానంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కొలాబరేటివ్ అప్రోచ్ అని ఎందుకు అంటున్నామంటే, ఎనీ డెవలపర్ ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆ మెసేజ్ బయర్స్కి, ప్రాస్పెక్టివ్ బయర్స్కి రీచ్ అవ్వాలంటే మీడియా అవసరం. సో మెసేజ్ వెళ్ళిన తర్వాత ఒక డెవలపర్కి, ఒక ప్రాస్పెక్టివ్ కస్టమర్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. అంటే ఒక వారధి కావాలంటే డెవలపర్ ట్రాక్ రికార్డ్ గురించి, డెవలపర్ ఎబిలిటీ గురించి, చాలామంది ప్రాస్పెక్టివ్ కస్టమర్స్కి ఏ లొకేషన్లో కొనుక్కుంటే బాగుంటుంది, వీటి గురించి అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని కన్విన్స్ చేయాలంటే మాకు వారధులు అవసరం. సో ఆ గ్యాప్ని హెచ్ఆర్ఏ అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళందరూ కలిస్తేనే రియల్ ఎస్టేట్ పరిశ్రమ పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది. అందుకని నారెడ్కో తెలంగాణ మొదటి నుంచి కూడా హెచ్ఆర్ఏతో చాలా క్లోజ్గా కనెక్ట్ అయ్యి, సో మా డెవలపర్లందరూ కూడా రెగ్యులర్గా చెప్తూ ఉంటాము, వెరీ బిగినింగ్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హైదరాబాద్లో చాలామంది డెవలపర్లు కూడా ఆర్కిటెక్ట్కి అంత ఫీజు ఇవ్వటం ఎందుకు, ఎవరో ఒక డ్రాఫ్ట్ మెన్ని తీసుకొస్తే ప్లాన్ వేసిస్తారు, మనం కట్టేస్తాం అనే స్టేజ్ నుంచి ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు అసలు ఆర్కిటెక్ట్ లేకపోతే, బికాస్ చాలా కాంప్లెక్స్ అయిపోయింది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కూడా, ఫెసిలిటీస్ ఇవ్వాల్సి వస్తుంది, ఇన్నోవేటివ్ మెటీరియల్స్ వచ్చినాయి, ఇన్నోవేటివ్ డిజైన్స్ వచ్చినాయి. అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి ఒక పర్ఫెక్ట్ ప్రోడక్ట్ కస్టమర్కి ఇవ్వాలంటే ఆర్కిటెక్ట్ కాకుండా ఇంకా సో మెనీ కన్సల్టెంట్స్, ల్యాండ్స్కేప్ కన్సల్టెంటు, స్ట్రక్చరల్ కన్సల్టెంటు, ప్లంబింగ్ కన్సల్టెంటు, ఇట్లా చాలామంది ఇన్వాల్వ్ అయితే కానీ ఈ పెద్ద ప్రాజెక్టులు క్వాలిటీ ప్రోడక్ట్గా కంప్లీట్ చేయడానికి కుదరట్లేదు. సో అట్లా ఇవాళ ఆర్కిటెక్ట్స్ లేకుండా డెవలపర్ ఎలా పనిచేయలేరు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లేకుండా కూడా డెవలపర్స్ ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ ఇంతమంది కస్టమర్ల దగ్గరికి ప్రాజెక్ట్ని తీసుకెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. సో అందుకని వీళ్ళందరూ సమిష్టిగా కలిసి కృషి చేస్తేనే అందరికీ, డెవలపర్కి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవసరం, రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి డెవలపర్స్ అవసరం, వీళ్ళిద్దరికీ కలిపి మీడియా అవసరం. సో అందుకని మేము ముగ్గురు కలిపి లాస్ట్ 1 year నుంచి 1.5 years నుంచి ఎక్కువగా స్లో డౌన్ అయిపోయింది అని ఒక ప్రచారం, మార్కెట్ క్రాష్ అయింది అని ఒక ప్రచారం. ప్రతి బిజినెస్లో ఉన్నట్టు బిజినెస్ సైకిల్స్ ఉంటాయి. ప్రతి బిజినెస్లోనే మీరు ఏ సెక్టార్ తీసుకున్నా కూడా, షేర్ మార్కెట్ తీసుకున్నా, గోల్డ్ మార్కెట్ తీసుకున్నా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ తీసుకున్నా, బిజినెస్ సైకిల్స్ అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. గోల్డ్ ఒక టైంలో పెరుగుతుంది, తగ్గుతుంది, షేర్ మార్కెట్ ఒక టైంలో పెరుగుతుంది, తగ్గుతుంది. అట్లాగే ప్రతి బిజినెస్కి ఒక బిజినెస్ సైకిల్ ఉంటుంది, ఎప్పుడు కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం కరెక్షన్ వస్తూ ఉంటుంది, దాన్ని స్టెబిలైజ్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ రివైవ్ అవుతుంది. సో మనం ఆ పరిస్థితిని అధిగమించి మొదట్లో అంటే గవర్నమెంట్ మారడం వల్ల బిజినెస్ దెబ్బతింది అనే ఒక ప్రచారం కూడా వచ్చింది. బట్ ఐ థింక్ ఫార్చునేట్లీ తెలంగాణలో ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా సక్సెసివ్ గవర్నమెంట్స్, అంతకుముందు
గవర్నమెంట్స్ మొదలుపెట్టిన ప్రోగ్రామ్స్ అన్నీ వాళ్ళు కంటిన్యూ చేసి ఇంకా అంతకంటే ఎక్కువగా ఓఆర్ఆర్ 2 ఫేజుల్లో చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ గవర్నమెంట్, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి టైంలో మొత్తం ఒకే ఫేజులో చేయాలి, 2 ఫేజులు అనేది చేస్తే మళ్ళీ లేట్ అవుతుంది అనేది డిసైడ్ చేసి కంప్లీట్ చేశారు. అట్లాగే ఎయిర్పోర్ట్. సో ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అంతకుముందు గవర్నమెంట్ చేసిన ప్లాన్లు ఇంప్రూవ్ చేసుకుని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫెసిలిటీస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి మనకి వాళ్ళ హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఆటో మోడ్లో ఉంది. అంటే అభివృద్ధి అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. కొత్త ప్రాంతాలు అభివృద్ధి అవుతూనే ఉన్నాయి. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్స్ టేకప్ చేస్తూనే ఉన్నాయి. అందుకని మనకి మీరు ఇప్పుడు ఏ డైరెక్షన్లో తీసుకున్నా కూడా గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కనపడతానే ఉన్నాయి. ఎక్కడ కూడా మనకి ఆ గ్యాప్ అనేది లేకుండా అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఆ గవర్నమెంట్ కూడా చాలా చాలా కొత్త ప్రోగ్రామ్స్, కొత్త ఇనిషియేటివ్స్, కొత్త డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నారు. అవన్నీ తర్వాత సెషన్లో అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకటి కొన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ కాన్సన్ట్రేట్ అవ్వడం వలన ఓవర్ సప్లై అనేది కొన్ని ప్రాంతాల్లో ఉంది. అది కూడా రాబోయే రోజుల్లో అంటే కొంచెం సేల్స్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయితే అవి కూడా కొంచెం ఆ మార్కెట్స్ కూడా కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. సో రాబోయే రోజుల్లో కొత్త ప్రాంతాలు అభివృద్ధి చేయబోయేటప్పుడు మార్కెట్ రీసెర్చ్ కొంచెం స్టడీ చేసి అక్కడ ఓవర్ సప్లై అనేది లేని ప్రాంతాల్లో డెవలపర్స్ చూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి మీరందరూ అంటే మీకు గుర్తే ఉంటుంది, మనకి కరోనా టైంలో అసలు మార్కెట్ మేమందరం అయితే కరోనా తర్వాత మార్కెట్ క్రాష్ అవుతుంది, ల్యాండ్ రేట్స్ అన్నీ తగ్గిపోతాయి, మార్కెట్ రివైవ్ అవడానికి చాలా టైం పడుతుంది అనుకున్నాం. బట్ టు అవర్ సర్ప్రైజ్ కరోనా తర్వాత అసలు మార్కెట్ లీప్స్ అండ్ బౌన్స్ అంటారు, అట్లా పెరుగుతా అసలు కొన్ని చోట్ల 100%, 150% కూడా పెరగడం జరిగింది. ఎందుకంటే అప్పుడు చాలామందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవటం వలన వాళ్ళు నివసిస్తున్న ప్రాంతాలు అసలు సరిపోక ఇంట్లో నుంచే వర్క్ చేయడానికి సింగిల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి 2 బెడ్రూమ్, 2 బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి 3 బెడ్రూమ్, 3 బెడ్రూమ్ ఉన్న వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్, అట్లా వాళ్ళ యాస్పిరేషను, నెసెసిటీస్ పెరిగిపోయి ఆ టైంలో రేట్లు బాగా పెరిగినాయి. దాంతోపాటు లాజిస్టిక్స్ కాస్ట్ పెరగడం వలన మెటీరియల్ కాస్ట్ పెరిగింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. తర్వాత గవర్నమెంట్ మన బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా పెంచేసినాయి. ఒక టైంలో మనకి 6.5%, 7% ఉన్న ఇంట్రెస్ట్ రేట్లు దాదాపు 9% వరకు వెళ్ళినాయి. ఇప్పుడు 9.5 దగ్గర. సో దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్కి లోన్ డ్రాయింగ్ ఎలిజిబిలిటీ తగ్గిపోతుంది. అంతకుముందు వాళ్ళ శాలరీ బేసిస్లో వాళ్ళకి 50 lakhs వస్తాయి, ఇంట్రెస్ట్ రేట్ పెరగటం వలన ఈఎంఐ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి డ్రాయింగ్ కెపాసిటీ అంటే వాళ్ళకి శాంక్షన్ అయ్యే లోన్ లిమిట్ 50 లక్షల నుంచి 35 లక్షలు, 40 లక్షలు అట్లా తగ్గిపోయింది. సో ఇవన్నీ క్యుములేటివ్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వలన మనకి కొంచెం రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో కొంచెం, హైదరాబాద్ అని కాదు ఇండియా మొత్తం మీద ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి వలన కొంచెం స్లో డౌన్ అయింది. బట్ ఇందాక చెప్పినట్టు మనకి ఎప్పుడు కొత్త ప్రాజెక్టులు, కొత్త ఇండస్ట్రీలు, కొత్త డెవలప్మెంట్లు, కొత్త డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్నాయి. కాబట్టి హైదరాబాదు రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా స్టాండ్ స్టిల్ అవటం అనేది మాత్రం ఎప్పుడూ ఉండదు, అది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. సో అందుకని ఈ పరిశ్రమలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎప్పుడు ఫ్యూచర్లో ఇబ్బందులు అనేవి ఉండవు. అంటే కొంచెం ఈ స్లో డౌన్ అవటం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ బట్ అసలు టోటల్ స్టాండ్ స్టిల్ రావటం అనేది హైదరాబాద్లో ఎప్పుడు జరగదు. ఎందుకంటే ఆ స్టేజ్ దాటిపోయాం మనం. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఐటీ గ్రోత్ కానీ, కొత్తగా వచ్చే ఐటీ కంపెనీస్, ఇవన్నీ వాళ్ళు కంటిన్యూగా డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. కాబట్టి నిరంతరంగా మనకు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా దాదాపు 5 డెవలప్మెంట్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. మనకి కొత్త మెట్రో రైల్ కనెక్టివిటీ వస్తుంది. తర్వాత మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది. RRR హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మనకి 150 kilometers అనుకుంటే ఆల్మోస్ట్ దానికి 2 times ఆఫ్ ది లెంగ్త్ మనకి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. సో వీటన్నిటితో కొత్త ఏరియాస్ ఓపెన్ అవుతాయి, కొత్త పాకెట్స్ వస్తాయి. కాబట్టి మనకి ఈ ప్రక్రియ నిరంతరంగా అభివృద్ధి చెందుతూ
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనందరికీ ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ కొలాబరేషను ఇది మనం ఇట్లా కంటిన్యూ చేసుకోకపోతే రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. వీ విల్ గివ్ ఆల్ పాసిబుల్ సపోర్ట్ ఫ్రమ్ నారెట్కో తెలంగాణ టు ఆల్ ది మీడియా హౌస్, రాజ్ న్యూస్ అండ్ హెచ్ఆర్ఏ.